హలో అందరికీ నమస్తే రైతులందరికీ. మనమైతే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసి అందరికైతే రైతుల ఖాతాలకైతే రైతు బంధు అనేది రావడం జరుగుతుంది. అది ఎప్పుడు ఏం కథ అనేది అయితే మనమైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. మీరు నా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకోండి. మనకైతే ఈ పంటనైతే యూరియా లేకనైతే మన దిగుబడి అనేది చాలా తగ్గింది. ఈ లాస్ట్కి అయితే నాకైతే ఒక 2-3 బస్తాలు దొరకడం వలన ఎవరైతే ఈ విధంగా అయితే ఉంది. నేనైతే ఒక 45,000 అయితే తక్కువ ఖర్చుతోటి అయితే మనం ఒక అద్దె ఎకరానికి అయితే మొత్తం అనేది ఎగజల్లే పద్ధతి అయితే నేను చేశాను. నా డిస్క్రిప్షన్లో అయితే ఫుల్ అయితే లింక్ పెడతాను, మీరైతే అక్కడికి వెళ్ళి అయితే పూర్తిగా చూడవచ్చు. ఈ రైతు బంధు వచ్చేసి అయితే మనకైతే ఖచ్చితంగా పడుతుందా అంటే పడదా అంటే అన్న చాలామందికి అయితే ఇది ఒక డౌట్ ఉంది. ఇప్పుడు వచ్చేసి సర్పంచ్ ఎలక్షన్లు అయితే ఉన్నాయి, రావడం జరిగింది కదా. దాని కారణంగానైతే అసలు వేస్తారా వేయరా అనేది అయితే చాలామందికి అయితే చాలా డౌట్లు ఉన్నాయి. కానీ 100% అయితే మనకైతే అద్దె ఎకరానికి అయితే అమౌంట్ అయితే ఆల్రెడీ పడేసినాయి. చాలామంది అయితే బ్యాంక్ వెళ్ళి అయితే కన్ఫామ్గా అయితే చెక్ చేసుకోవచ్చు, ఎలాంటి టెన్షన్ అయితే లేదు. అద్దె ఎకరానికి అయితే ఆల్రెడీ పడేసినాయి. మనకి ఎకరానికి వచ్చేసి మాత్రం అయితే ఈ రోజు నుంచి వెళ్ళి లేదా 25 తారీఖు లోపలనైతే మనకి ఎకరానికి వచ్చేసి అయితే అమౌంట్ అయితే పడడం జరుగుతుంది. ఈ అద్దె ఎకరానికి వచ్చేసి కూడా మనకైతే చాలామందికి అయితే కొన్ని జిల్లాలలో పడడం జరిగింది, కొన్ని జిల్లాలో అయితే పడలేదు. అది మరీ ముఖ్యంగా వచ్చేసి అయితే SBI బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, గ్రామీణ వికాస్ బ్యాంక్ అయితే కన్ఫామ్గా అయితే పడేసినాయి అమౌంట్. ఈ 3 బ్యాంకులు ఉన్న వాళ్ళైతే వెళ్ళి అయితే చెక్ చేసుకోవచ్చు. లేకపోతే మీ ఫోన్పే ద్వారా అయితే లేదా మీ బ్యాంక్ అయితే ఎట్లనైనా మీకు మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. దాని కారణంగా అయితే చాలామందికి అయితే పడితే మాత్రం అయితే మెసేజ్ అయితే చేయండి. పడలేదన్నా కూడా ఒకసారి అయితే మెసేజ్ అయితే చేయండి. ఏ జిల్లాలకు అయితే పడడం అయితే జరిగిందో అయితే కన్ఫామ్గా అయితే ఒక 3 జిల్లాలకైతే పడడం జరిగింది. దాని కారణంగా అయితే మనమైతే ఇప్పుడు ఎకరానికి వచ్చేసి అయితే 25 తారీఖు లోపలనైతే పడడం జరుగుతుంది. మళ్ళీ 2 ఎకరాల పైన అయితే మనకి 30 తారీఖు నుంచి అయితే మనకు వచ్చే నెల 15 తారీఖు వరకు లోపలనైతే మొత్తం అమౌంట్ అనేది క్లియర్ చేయడం జరుగుతుంది. సర్పంచ్ ఎలక్షన్ల కారణంగానే ఈ రైతు బంధు అనేది విడుదల చేసి